హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటైటర్ తెలుగు ఛానల్. సో ఇవాళ యాక్చువల్గా నిఫ్టీ మంచిగా కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. సో నిన్న మనము వీడియోలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో అలాంటి కరెక్షన్ అయితే రావడం జరిగింది. సో ఒక నెక్స్ట్ 2 minutes ఒకసారి కనుక మీరు చూస్తే, ఇదిగోండి నేను యాక్చువల్లీ ఇదంతా డ్రా చేసుకున్నాను. రేపు ఎల్లుండా కూడా మనకి కొంచెం వాలటాలిటీ బాగుంటుంది అనమాట. ఓకే, సో ఎన్ని స్పైక్స్ ఉంటాయి అనేది ఇంకా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్పైక్స్ అయితే బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ రిమూవ్ చేసేసి ఒకసారి నేను మీకు చూపిస్తా. సో ఇప్పుడు ఇది సైడ్ వేస్ ప్యాటర్న్స్లో ఎంతంత వాల్యూమ్లో జరుగుతున్నాయంటే ఒకసారి చూడండి. ఇది డైలీ టైం ఫ్రేమ్, స్పాట్ ప్రైస్ నేను పెట్టింది కదా, ఏ కాంట్రాక్ట్ కాదు. సో మీరు లెంత్ చూస్తున్నారు, అసలు ఈ విడ్త్లు చూస్తున్నారు కదా, రోజు 200 నుంచి 250 పాయింట్లు, లేదా ఒక్కొక్క రోజు 400, అవునా? సో 400 పాయింట్స్ ఎవ్రీ డే మనకి 400 పాయింట్స్ రేంజ్ అనేది అయితే ఉంది క్లియర్గా. మీరు ఏటీఆర్ కనుక యావరేజ్ ట్రూ రేంజ్ కూడా చూస్తే మీకు క్లియర్గా కనబడిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు లాస్ట్ 3 days మనకి ఏటీఆర్ ఎంత ఉందో కూడా మనం చూడొచ్చు అనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ 247 పాయింట్స్కి 557, అంటే జనరల్గా 200 అబోవ్ ఉంది. ఎవ్రీడే 200 ఉంటుంది, ఎందుకంటే 20,000 దాటిందంటే మనకు ఆల్మోస్ట్ మనకి 200 పాయింట్స్ మూవ్మెంట్ అనేది కామన్. సో అది కాస్త మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్ 4 days 247 పాయింట్స్ రెడ్లో ఉంది కింద, చూస్తున్నారు కదా, ఈ ఏరియా చూడండి. క్యాండిల్ మీద పెట్టినప్పుడు 247కి 557, 260కి 345, మళ్ళీ యావరేజ్ ప్రైస్ చూసారా మీరు, ఎవ్రీడే యావరేజ్ ప్రైస్ వచ్చి 260 దాటేస్తుంది. ఇంకా 260, 211. ఓకే, లాస్ట్ ఫ్రైడే అది. సో ఫ్రైడే లేదు, సారీ, లాస్ట్ థర్స్డే. సో మళ్ళీ ఇప్పుడు మండే 276 పాయింట్స్ యావరేజ్ ప్రైస్, 410 మూమెంట్. మళ్ళీ ఇప్పుడు చూద్దాం, ఈవేళ చూడండి 283 యావరేజ్ పెరిగింది, 311. సో రేపు యావరేజ్ ప్రైస్ ఎంత? యావరేజ్ ప్రైస్ రఫ్లీ 270 నుంచి 280 మధ్యలో ఉండొచ్చు, లేదా 275 అలా ఉంటుంది కదా. సో 270 వేసుకుందాం. సో రేపు 270 పాయింట్స్ మూమెంటం ఉంది ఫ్రెండ్స్ రేపు. ఓకే, అంటే ఈ వారం అంతా అలా ఉండొచ్చు, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో రఫ్లీ మనము వారం ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 250 పాయింట్స్ మనం యావరేజ్గా తీసుకుందాం నెక్స్ట్ 3 రోజులు. కానీ 270 తగ్గదు, ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి ఆలోచిస్తే మీరు నెక్స్ట్ 3 రోజులు వాలటాలిటీ ఊహించుకోండి ఒకసారి, ఏ రకంగా ఏ రేంజ్లో ఉంటుంది అనేది. ఓకే, సో మీరు ప్యాటర్న్స్ 2 కూడా బిలీవ్ చేయొచ్చు. నేను ఇది జనరల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగోండి ఇక్కడ ఎలాంటి ప్యాటర్న్ వస్తుంది, ఓకేనా, ఇలాంటి ప్యాటర్న్ కూడా వస్తుంది రేపు ఎల్లుండలో. ఈ 3 రోజులు అలాగే ఉంటుంది అనుకుంటున్నా. ఫ్రైడే ఉన్న మార్కెట్ రివర్సల్ ఉండొచ్చేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 రోజులు కనుక కొట్టేస్తే కిందకి, ఫ్రైడే మొత్తం బౌన్స్ బ్యాక్ ఇస్తాడు. ఇవాళ రేపు ఎల్లుండా కనుక మార్కెట్ పైకి తీసుకెళ్ళిపోతే ఫ్రెండ్స్, మనకి బడ్జెట్ కూడా ఉంది కదా, ఫ్రైడే కిందకి తీసుకొస్తాడు అనమాట. సో జనరల్గా ఫ్రైడే ఎప్పుడు కూడా యూటర్న్ ఉంటుంది. ఓకే, సో నా ఉద్దేశంలో రేపు ఎల్లుండా సైలెంట్గా ఉండడం చాలా చాలా ఉత్తమం. యాక్చువల్గా బడ్జెట్ రోజున ట్రేడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మనకి బడ్జెట్ నడుస్తుండగా ఈ పాటికే మొత్తం అబ్జర్వ్ చేస్తుంటుంది కాబట్టి మార్కెట్, బడ్జెట్ రోజు ఏమవ్వదు, అంటే ప్రాబ్లం లేదు. ఈ రేపు ఎల్లుండా మట్టుకి వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేయండి. ఇది ఇంకా నేను ఈ ట్రెండ్ ఉండదు ఫ్రెండ్స్, రేపు ఎల్లుండా ట్రెండ్ ఉండదు నా దృష్టిలో. ట్రెండ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. రేపు నిన్న చెప్పాను కదా మీకు, ఇవాళ టోటల్ ఏదైతే ఉందో, నిన్న వీడియోలో ఏం చెప్పానంటే, నేను ఈ టోటల్ మనకి ఏదైతే ఉందో అది మొత్తం కూడా కరెక్ట్ అయిపోతే ప్రాబ్లం అని చెప్పాను, అవునా? ఇది సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, 50%కి వచ్చాడు, అవునా? సో రేపు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఒకటి ఫిల్ చేసి పైకి లాగేస్తాడు, ఓకే, లేదు ఇక్కడి నుంచే ఈ గ్యాప్ ఫిల్ చేయకుండా రేపు బౌన్స్ ఉంటుందన్నమాట. రేపు మినిమం 100 పాయింట్స్ బౌన్స్ ఉంటుంది. తర్వాత ఇంక చెప్పలేం, వాలటాలిటీ బట్టి ఉంటుంది కంప్లీట్గా, ఇంక మనకి మొమెంటం బట్టి ఉంటుంది. అంటే 2 సైడ్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, రేపు ఎల్లుండా మటుకు 2 సైడ్లు ఉంటుంది. అందుగురించే నేను ఏ వ్యూ కూడా ఇవ్వదలుచుకోలేదు. సో రేపు ఎల్లుండా స్టాక్స్ మీద అయితే ట్రేడ్ చేసుకోండి తప్ప, బ్యాంక్ నిఫ్టీ హైలీ రిస్క్ ట్రేడ్స్ ఉంటాయి. ఓకే, స్టాక్స్ వరకు అయితే పర్వాలా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.